హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటల ఖజానా. ఈరోజు మన వంటల ఖజానాలో ఎండ్రేలు గుడ్లు పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ కూర నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వంట మొదలెట్టేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 కప్పు ఎండురేలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎండు రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. నేను ఈ కూరకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన గుడ్లను వేసుకోవాలి. నేను 5 గుడ్లు తీసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ఒకసారి కడాయిని కదుపుకొని చిన్న గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని నిమ్మకాయంత సైజు చింతపండును రసం తీసి వేసుకోవాలి. ఆల్రెడీ ముందు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మరో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. కూర ఉడుకుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకుని ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మరలా మూత తీసి ఒకసారి కలిపి మంటను సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మన బామ్మల కాలం నాటి ఎండురేలు గుడ్లు కూర రెడీ అయినట్లే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.